ఒకప్పుడు ప్రభుత్వాలు, నాయకులు, బాధ్యత గల వ్యక్తులు, కొన్ని సంఘాలు, కొన్ని సంస్థలు, కొన్ని ఎన్‌జీఓలు మద్యం తాగకండి, మీ కుటుంబాలను నాశనం చేయకండి, మీ ఆరోగ్యాన్ని గుల్ల చేసుకోకండి, మద్యానికి దూరంగా ఉండండి, మీ కుటుంబాలను నిలబెట్టుకోండి, దాని మీద ఖర్చు పెట్టి మీ ఆరోగ్యం గుల్ల చేసుకునే బదులు అదిగో ఇంటిల్లిపాది ఇంత మంచి తిండి తినండి కడుపు నిండా అని చెబుతూ ఉండేవాళ్ళు. ప్రభుత్వాల నుంచి, పాలకుల దగ్గర నుంచి, పార్టీల దగ్గర నుంచి, చైతన్యవంతమైన సమాజంలో కొందరు. అక్కడ నుంచి ప్రస్తుతం ఎక్కడికి తెచ్చారు? ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలు, ఏకంగా ప్రభుత్వ పెద్దలే అదిగో మద్యం అందుబాటులోకి తెచ్చాం, మద్యం మీ ఊరికి తెచ్చాం, మద్యం మీ ఇంటి షాపుకి, మీ ఇంటి దగ్గరకు తెచ్చాం, మేము తెచ్చిన మద్యం షాపులు అదిగో మీకు థాయిలాండ్ టూర్లు ప్రకటిస్తున్నారు, సింగపూర్ టూర్లు ప్రకటిస్తున్నారు, మద్యం తాగండి లక్కీ డిప్లో టీవీ గెలవండి అన్న దగ్గర నుంచి ప్రభుత్వాన్ని నడుపుతున్న వాళ్ళే ట్వీట్లు చేస్తూ ఉన్నారు. మేము మద్యం తాగడం కోసం ఎన్ని ఫెసిలిటీస్ పెట్టాం, మద్యం ఎంత బ్రహ్మాండంగా మీకు అందుబాటులోకి తెచ్చాం, ఫుల్ తాగండి. అసలు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ప్రభుత్వాలు ఏం చేయాలి? మద్యం తాగకండి అని చెప్పాలి, ఆరోగ్యాలు పాడు చేసుకోకండి అని చెప్పాలి. ఇదేంది ఇది? అసలు తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ అకౌంట్లో మద్యం పాలసీ జగన్ దోపిడీ వర్సెస్ చంద్రబాబు విధానం అని చెప్పి ఒక పెద్ద ట్వీట్ వేసిన తర్వాత మద్యం మీద కూడా పాలకులను నిందించాలో, ప్రజలను నిందించాలో, లేకపోతే మీడియాని నిందించాలో తెలియదు. కానీ ఎంత దారుణంగా తయారైపోతుంది ఆ రోజు రోజుకు సమాజం మాత్రం. సీరియస్లీ చూడండి, వాళ్ళ ట్వీట్లో మద్యం షాపుల విధానం అట జగన్ మాఫియాకి ఇచ్చాడట, చంద్రబాబు నాయుడు గారు లాటరీ ద్వారా ఎంపిక అయిందట. అద్భుతమైన విధానం సార్. అసలు లాటరీ విధానం ద్వారా అంత పారదర్శకంగా నాకు తెలిసి దేశంలో ఏ విధానం అమలై ఉండదు సార్. మద్యం షాపుల లాటరీ ఉంది కదా, ఇంపాసిబుల్. ఏది అయింది దేశంలో ఇంత అద్భుతంగా, ఇంత పారదర్శకంగా. మద్యం అప్లికేషన్ల ద్వారా రాష్ట్రానికి ఆదాయం జగన్ హయాంలో 0 అంట, చంద్రబాబు గారి హయాంలో 1800 కోట్ల డబ్బా. గ్రేట్ సార్, మీరు చాలా గ్రేట్ సార్, చాలా గొప్ప సంపద సృష్టి. క్వార్టర్ ధర జగన్ హయాంలో 250 అట, చంద్రబాబు గారి హయాంలో 99 అట. అద్భుతం సార్. ఆయన హయాంలో ఏ క్వార్టర్ 250, ఈయన హయాంలో ఏ క్వార్టర్ 99. ఆ వివరాలు ఏం లేవు, ఏదో రాసుకుంటూ పోయారు అమీర్పేట ఎడిటింగ్లు. బ్రాండ్లు జగన్ హయాంలో జే బ్రాండ్లు మాత్రమేనట, చంద్రబాబు గారి హయాంలో అన్ని బ్రాండ్లు అట. పోనీ జగన్ గారి హయాంలో ఉన్న బ్రాండ్లు వీళ్ళు తీసేసినవి ఏమైనా ఉన్నాయా? జగన్ హయాంలో వచ్చినటువంటి మంది ఏదైతే ఉందో అప్పుడు ఉన్నది, వీళ్ళు తీసేసినవి ఏమైనా ఉన్నాయా? ఉంటే అవి పెట్టాలి కదా. ఏమేమి బ్రాండ్లు తీసేశారు, వీళ్ళు కొత్తగా ఏం తెచ్చారని. సరే, అన్ని బ్రాండ్లు అందుబాటులో తెచ్చారేమో, కొన్ని బాగానే ఉంది. జగన్ హయాంలో తీసేసిన మంది ఏందో చెప్పాలి కదా. ఈ మందు గురించి కానీ డిస్కషన్ చేసుకోవాల్సి వస్తుంది. మద్యం క్వాలిటీ అట, జగన్ హయాంలో నాసి రకం స్పిరిట్ అట, ఈయన హయాంలో అట BIS టెస్టింగ్ ద్వారా నాణ్యమైన మద్యం అట. ఏ ప్రభుత్వమైనా మద్యాన్ని టెస్ట్ చేయకుండా సరఫరా చేస్తారా? అసలు ఏంటి ఇది? మద్యం మీద ఈ ప్రమోషన్ ఏంటి, ప్రచారాలు ఏంటి? అసలు ఎంత దారుణమయ్యా! ఎవరిని అసలు జనాలను అనాలా, ఈ పాలకులను అనాలా, పార్టీలను అనాలా? పోంగ రాజకీయ పార్టీలు ఇంకా ఇప్పుడు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసినట్లు తెల్లవారు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు పొద్దున్న లేవగానే పోయి నెక్స్ట్ పథకాన్ని తెచ్చి పొద్దున పోయి పింఛన్ ఇచ్చే వాళ్ళు రాత్రిపోయి మంది ఇచ్చి వస్తారేమో ఇళ్ళకు. ఆశ్చర్యం లేదు. ఇప్పుడు పొద్దున్నే పింఛన్ ఇస్తున్న వీళ్ళు నెక్స్ట్ ఎన్నికల హామీ రాత్రిపూట వచ్చి మీ ఇంటి దగ్గరికే మందు సరఫరా చేస్తామని చెప్పి చివరికి మళ్ళీ పాలకులందరూ కనుక ఇళ్ళ దగ్గర పోయి క్వార్టర్ బాటిల్ పట్టుకొని పంచుతూ వస్తారేమో. ఏం కర్మ పట్టిందా నిజంగా.